సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూరు ప్రాథమిక పాఠశాలలో శనివారం ప్రతాప్ విష్ణుమూర్తి ఉపాధ్యాయుల మధ్య ఘర్షణ జరగడంతో ఘర్షణకు కారణమైన ఉపాధ్యాయుడు ఉపేందర్ ని సస్పెండ్ చేయకుండా ప్రతాప్ విష్ణుమూర్తిలను సస్పెండ్ చేయడం పట్ల బుధవారం విద్యార్థులు పాఠశాల ముందు ధర్నా చేపట్టారు. ఈ ఉపేందర్ సార్ వద్దు, విష్ణు సార్ ముద్దు, మా విష్ణు సార్ మాకు కావాలి అంటూ నినాదాలు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు మంచి విద్యను అందిస్తున్న విష్ణు సార్ ని సస్పెండ్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విష్ణు సార్ కావాలా? మీకు ఏ సార్ కావాలా? ఉపేందర్ సార్ కావాలా? విష్ణు సార్ కావాలా? ఉపేందర్ సార్, విష్ణు సార్ కావాలి. పేరెంట్స్ మాట్లాడండి. ఒక పిల్లలు యూపీ స్కూల్లో జరిగిన గొడవ విషయంలో పేరెంట్స్గా మేము ముందుకు రావడం జరిగింది. మా పిల్లలకు ఇక్కడ ఆర్డీసలు ఉంటూ కష్టపడి స్కూల్ డెవలప్మెంట్ కోసం కష్టపడ్డ విష్ణు సార్ పైన సస్పెన్షన్ ఇచ్చేయాల్సిందిగా, ఈ గొడవకు కారణం ముఖ్య కారకుడైన ఉపేందర్ సార్ పైన చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. కలెక్టర్ని కలిసాము, డిఈఓని కలిసాము, ఎంఈఓని కలిసాము. అసలు వారిని విడిచిపెట్టి తోసడం పట్టుకున్నట్టుగా ఇమ్మీడియట్గా సార్ పైన పెట్టిన సస్పెన్షన్ ఎత్తివేసి మాకు పిల్లలకు న్యాయం జరగాలి. లేని ఎడల పిల్లల్ని కూడా మేము స్కూల్కి పంపించాము. మా పిల్లల టీసీలు మాకు ఇచ్చేస్తే మేము వేరే స్కూల్లో జాయిన్ చేసుకుంటాము. ఇమ్మీడియట్గా మా యొక్క ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని కలెక్టర్ గారు కానీ, డిఈఓ గారు కానీ, ఎంఈఓ గారు కానీ తక్షణమే ఈ యొక్క గొడవకు కారణమైన వాళ్ళను చర్యలు తీసుకొని ఇంతటితో ఈ గొడవను సద్మంగా విధంగా చేయవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి. లద్నూర్ స్కూల్లో శనివారం జరిగిన గొడవ గురించి టీచర్స్ మధ్య జరిగిన గొడవ విషయం ఈరోజు పేరెంట్స్ స్కూల్కి రావడం జరిగింది. ఈ విషయంలో జరగడానికి ముఖ్య కారకుడైన ఉపేందర్ సార్ పైన చర్యలు తీసుకోకుండా ఆ తర్వాత జరిగిన ఇద్దరి పైన చర్యలు తీసుకొని వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. టీచర్స్ను, విష్ణు సార్, ప్రతాప్ సార్ను త్వరగా వీరి పైన సస్పెన్షన్ ఎత్తివేసి ఈ గొడవకు ముఖ్య కారణమైన ఉపేందర్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులను కోరడం జరిగింది.